డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. తీన్మార్ మల్లన్నపై దాడి చేయడానికి కవితకు సంబంధించిన జాగృతి కార్యకర్తలు ప్రయత్నం చేశారు. నిన్న క్యూ న్యూస్ ఆఫీస్ పైన దాడి చేసి అందరిని రక్తం వచ్చేటట్టు కూడా కొట్టడం జరిగింది. దీనికి గల కారణం ఏమిటి అని అంటే, ఇప్పుడు ఈ కొత్తగా బీసీ రాగాన్ని అందుకున్న ఈ కల్వకుంట్ల కవిత మీద తీన్మార్ మల్లన్న ఆయన కొన్ని కామెంట్స్ చేస్తూ ఒక పదప్రయోగం చేశాడు, ఒక సామెతను వాడాడు. కంచం పొత్తు మంచం పొత్తు అనే ఒక సామెతను వాడాడు. అది చాలా బ్యాడ్ మీనింగ్ వస్తుంది. ఒక స్త్రీని అలాంటి మాట ఎలా మాట్లాడతారు అని ఈ జాగృతి కార్యకర్తలు వెళ్ళి క్యూ న్యూస్ ఆఫీస్ పైన దాడి చేశారు. మరి నిజంగానే అది ఆ సామెత ఉందా లేదా, ఉంటే అది అంత బ్యాడ్ అర్థం వచ్చే సామెతగా ఎలా ఉంది అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన దగ్గర ఉన్న కొన్ని ఆధారాల రూపంలో కూడా ఆ సామెత తాలూకు నేపథ్యాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక తీన్మార్ మల్లన్న మాట్లాడిన ఆ సామెత ఉందా లేదా అనేది ఈ విషయాన్ని ఫస్ట్గా మనం పరిశీలిస్తే, తెలంగాణ మాండలికంలో ఆ సామెత ఖచ్చితంగా ఉంది. ఆ విషయాన్ని ఈ రోజున క్యూ న్యూస్ ఛానల్లో తీన్మార్ మల్లన్న కూడా తెలంగాణ సామెతలు అనే ఒక పుస్తకం, అది కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రచురించిన ఒక పుస్తకంలో ఆయన చూపించటం జరిగింది. నిజంగానే ఆ సామెత కంచం పొత్తే తప్ప మంచం పొత్తు లేదు అనే ఆ సామెతని ఆయన చూపించాడు. మరి ఆ పదప్రయోగం చేయటం అనేది అంత బ్యాడ్ మీనింగ్ వస్తుందా అని అంటే, నిజంగా దాని యొక్క అర్థం ఏమిటి అని చూడాలి. మరి ఇప్పుడు ఆ పుస్తకంలో ఉంది, మరి అంతకు ముందు దాన్ని వాడేవాళ్ళు కాదు అని అనుకుంటే, ఇలాంటి పదప్రయోగాలే కదా గతంలో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కూడా చేశారు. ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి కానీ, ఆ ప్రాంతంలో తినే తిండిని గురించి కానీ, ఆ ప్రాంతంలో మాట్లాడే మాటల గురించి కానీ, ఉదాహరణ అందరికీ తెలుసు, చాలాసార్లు మనమే చెప్పుకున్నాం. గోంగూరని కుంటికూరని రెండిటిని ఆయన ఉదాహరణ చూపిస్తూ ఏంటి ఆ మాటలు అని ఆయన కూడా చాలాసార్లు కేసీఆర్ అన్నాడు. ఇక ఆ తర్వాత కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, నోరుకి అదుపు లేకుండా వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో చాలా రకాలైన పదప్రయోగాలు చేశారు. కానీ మరి తీన్మార్ మల్లన్న చూపించినట్టుగా ఆ సామెతలు అందులోనే ఉన్నాయా, అంతకు ముందు కూడా ఉన్నాయా అని అంటే, అంతకు ముందే మన దగ్గర ఉన్న ఈ పుస్తకంలో, ఇది తెలుగు సామెతలు అనే ఒక పుస్తకంలో 1988లో ప్రచురించిన ఈ పుస్తకంలో ఆ సామెత కనపడుతోంది. ఇది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి అటు తెలంగాణ, ఇటు కోస్తాంధ్ర, ఇటు రాయలసీమ ఈ ప్రాంతాలన్నిటికీ సంబంధించిన మాండలికాల్లో ఉన్న అన్ని సామెతల్ని ఏరి కూర్చి ఇందులో నిక్షిప్తం చేశారు. తెలుగు సామెతలు ఉప్పులూరి మురళీకృష్ణ అనే రచయిత దీన్ని ఈ సామెతలన్నింటినీ పోగు చేసి ఒక పుస్తకంగా వేయటం జరిగింది. తెలుగు సామెతలు 4000కు పైగా నిత్య జీవితంలో తారసపడే సరస సరాగాల తెలుగు సామెతల మణిహారం. ఇది ఫస్ట్ ముద్రణ 1988 జనవరిలో జరిగితే, ఇప్పుడు మన చేతిలో ఉన్నది 15th ఎడిషన్. ఇది 1994లో ముద్రించబడిన ఈ పుస్తకం. ఇందులో అక్షరమాలలో వరుస అక్షరాలకి వచ్చే ఈ సామెతల మొత్తాన్ని వరుసగా వేశారు. ఇందులో కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదు. కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదు, ఇందులో ఖచ్చితంగా కనపడుతూ ఉంది. ఇక్కడ చాలా రకాలైన కంచం చెంబు బయట పారేసి రాయి రప్ప లోపల వేసుకున్నట్లు అనే ఒక సామెత ఉంది. కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదు అనే ఒక సామెత ఉంది. కంచానికి ఒక్కడు మంచానికి ఇద్దరు అనే ఒక సామెత ఉంది. ఇక కంచు మోగినట్టు కనకంబు మోగిన, కంచె మంచిది కాకపోతే చేను కొల్లబోతుంది, కంచె మీద పడ్డ గుడ్డను మెల్లగా తీయాలి. ఇలాగా వరుసగా ఉన్న ఈ దీంట్లో కంచం పొత్తే తప్ప మంచం పొత్తు లేదు అని వరుసగా ఈ సామెతల్లో ఉన్నాయి. మరి ఇలాంటి ఒక సామెత వాడే అవకాశం మరి తీన్మార్ మల్లన్నకు ఉందా లేదా అని అంటే, ఖచ్చితంగా ఆ మాండలికంలో వాడే అవసరాన్ని బట్టి దాన్ని ఖచ్చితంగా వాడతారు. మరి ఇక ఏ నేపథ్యంలో వాడొచ్చు ఈ సామెతని అనంటే, ఇప్పుడు ఈ సామెత యొక్క అర్థం చూసుకుంటే ఏమిటి అనంటే, తీన్మార్ మల్లన్న కూడా దీన్ని క్లియర్గా వివరించాడు ఆయన క్యూ న్యూస్ ఛానల్లోనే.
కంచం పొత్తు అనంటే అందరం కలిసి కూర్చొని తినగలుగుతాం తప్ప, కంచం పక్కన కంచం పెట్టుకొని అందరం కలివిడిగా కూర్చొని తింటాం తప్ప, మనం మన పిల్లల్ని ఎక్స్చేంజ్ చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవటం అనేది లేదు అనేది. మంచం పొత్తు అంటే ఇక దాదాపుగా అందరికీ తెలిసిందే కదా. ఇది ఎంతవరకు అప్ టు ద ఎక్స్టెంట్ ఎంతవరకు మనం వెళ్ళగలుగుతాము, ఆ తర్వాత ఏం చెయ్యలేము అనే దాన్ని వివరించటం కోసం ఒక చిన్న లైన్లో ఇమిడ్చిన ఒక సామెత ఇది. సామెతలు అంటే అలాగనే ఉంటాయి. మరి కంచే చేను మేసినట్టు అంటే దాని వెనక బోల్డ్ అంత అర్థం ఉంటుంది. అలాగనే ఈ కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదు అని అంటే మీకు మాకు ఉన్న దూరాన్ని, అంటే ఇప్పుడు కవిత అధికారంలో ఉన్న ఈ సమయంలో బీసీలు ఎవరు కనిపించకుండా ఇప్పుడు వచ్చి కొత్తగా బీసీల రాగం అందుకుంటే, పోనీ ఎవడేమన్నా ఆ బీసీల్లో నుంచి వచ్చింది కాదు కదా. కానీ తీన్మార్ మల్లన్న అయితే అలా కాదు, ఆ బీసీలకు నేను ప్రాతినిధ్యం వహిస్తానని ఆయన కూడా కొత్తగా ఏదో పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ బీసీలను అందరినీ ఆకట్టుకోవటానికి ఆయన ఖచ్చితంగా కామెంట్ చేస్తాడు. అసలు ఆంధ్ర ప్రాంతం మీద విద్వేషాన్ని రేగొట్టే మీరు తెలంగాణ ప్రజలందరినీ ఆకట్టుకొని 2 సార్లు అధికారంలోకి వచ్చారు. ఈ రోజును కూడా కవిత నిన్నగాక మొన్న కూడా మా నాయన అప్పుడే చెప్పాడు కదా ఆంధ్రాలో బిర్యానీ మనం తింటామా అని, మళ్ళీ ఈ 2 ప్రాంతాల మధ్య ఉండే విద్వేషం రేగొడుతూ ఉన్నాడు. ఆ తర్వాత కేటీఆర్ కూడా ఈ మీడియా మొత్తం ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన మీడియా, అందుకనే వీళ్ళు ఈ తెలంగాణ అభివృద్ధిని వీళ్ళు చూసి కన్నుగుట్టి ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు అని ఆ రోజున అభివర్ణించారు. మీడియా మొత్తాన్ని మరి ఆంధ్ర వాళ్ళకి అంటగట్టేసి వీళ్ళకి ఇక్కడేం సంబంధం అన్నట్టుగా మాట్లాడితే, గతంలో కూడా మనం ఒక వీడియో చేసాం. కేవలం ఈ మహా న్యూస్లో మహావంశీయే కాదు, ఇలాంటి అభ్యంతరకరమైన థంబ్నెయిల్స్ తోటి మాటలతోటి ఇప్పుడున్న రేవంత్ రెడ్డిని, హౌలా రేవంత్ రెడ్డి అని కేటీఆర్ మాట్లాడిన మాటలు, ఆ తర్వాత చిల్లరగాడు అనే థంబ్నెయిల్స్ కూడా వాళ్ళకి సంబంధించిన టీ న్యూస్లో పెట్టిన థంబ్నెయిల్స్ని కూడా మనం గతంలో ఒక వీడియోలో చూపించడం జరిగింది. వాళ్ళు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడిన మాటలైతే వాళ్ళకి అభ్యంతరకరం ఉండదు. వాళ్ళ మీద ఎవరైనా ఎలాంటి సామెతలు పెట్టి వాళ్ళు చేసే కుట్రలన్నింటినీ బయట పెడితే వాళ్ళకి ఖచ్చితంగా కోపం వస్తుంది. కొత్త సంస్కృతికి ఒకదానికి ఇప్పుడు తెరదీశారు వీళ్ళందరూ కలిసి. ఇక దీన్ని దాడి చేయటం, దాని తర్వాత ఇది ప్రజాస్వామ్యకంగా నిరసన తెలియజేయటం అని అంటే, ఈ దాడి వెనుకున్న కుట్రను కూడా తీన్మార్ మల్లన్న వివరిస్తూ మరి ఒక సిఐ 20 లక్షల రూపాయలు కవిత దగ్గర తీసుకొని ఈ దాడికి సహకరించాడు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. అసలు క్యూ న్యూస్ మీద కానీ తీన్మార్ మల్లన్న మీద కానీ జరిగిన 3 దాడుల్లో ఈ సిఐ హస్తమే పెద్దగా ఉంది, ఇప్పుడు కూడా ఆయనే ఇలాంటి పని చేశాడనేది కూడా ఆయన వివరిస్తుంటే, మరి సామెత విషయానికి వస్తే దాన్ని ఏ నేపథ్యంలో వాడాడు అని అంటే, మరి ఇప్పుడు ఆవిడ అందుకున్న ఈ బీసీ రాగానికి ఖచ్చితంగా ఇది సరిపోయే విధంగానే కనిపిస్తుంది. అందరం కలిసి కూర్చొని తినగలుగుతాం కానీ మీరు వచ్చి మాలో చేరిపోలేరు, మేము వచ్చి మీలో చేరిపోలేము అని చెప్పడానికి ఒక సామెతను వాడాడు తీన్మార్ మల్లన్న. మరి ఇలాంటి సామెతలను కూడా పట్టుకొని అదే తెలంగాణ బిడ్డల మీద దాడికి ఉపక్రమిస్తున్నారంటే అసలు వీళ్ళు ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు, ఎవరిని ఆకట్టుకుందాం అనుకుంటున్నారు, ఏమీ అర్థం కాని పరిస్థితులే. ఇదే ఈరోజు కుండబద్దలు.